రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. Are we ready for Vival? Raju, Rani, Jagapati. జగపతితో ఆడండి, కరోడ్పతి అయిపోండి. సో వీ హ్యావ్ 4 ఇంట్రెస్టింగ్ లవ్లీ కపుల్స్. ఫస్ట్ కపుల్ ని కలుద్దామా? ఓకే, వెల్కమ్ మురళీధర్ అండ్ స్వప్న. హలో. Hello, hi. Nice meeting you. Thank you, same to you. How are you? Fine. And this is for you. Wow. Both of us. Thank you very much. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది మీతో షో చేయడం అంటే. మీ మూవీస్ చూడడం అంటేనే నాకు చాలా ఇష్టం. అలాంటిది మిమ్మల్ని డైరెక్ట్ గా మీతోనే నేను షో చేస్తున్నాను అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీట్ యు ఆల్. మీరు నన్ను కలవటం కంటే నాకు మిమ్మల్ని కలవటం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే వెరీ ఇంట్రెస్టింగ్ కపుల్ అని విన్నాను. ఎలాగా అంటే ఫ్రెండ్షిప్ నుంచి లవ్ డెవలప్ అయింది, ఆయన ప్రపోజ్ చేశారు, మీరు కొంతకాలం టైం తీసుకున్నారు, అందరి చరిత్రలు ముందే తెలుస్తాయి మాకు. సో ఐ వాంట్ టు నో హౌ ఇట్ హ్యాపెన్. నన్ను చూడంగానే లవ్ చేయాలనిపించింది అంటే స్టార్టింగ్ లో, కాబట్టి అలాగలాగా నా వెంట పడి. సో మిమ్మల్ని అడిగి నాకు మీరు ఎంత టైం తీసుకున్నారు ఓకే చేయడానికి? 1 month. In 1 month. 1 month. 1 month, yeah. 1 month ఎందుకు తీసుకున్నారండి? అంత తెలుసు అన్నారు, ఫ్రెండ్ అన్నారు. లేదు అంటే తను అడగంగా నేను ఒప్పేసుకున్నాను. సరే మళ్ళీ 1 second వస్తాను, మళ్ళీ ఒప్పుకోండి మీరు. ఓకే, టైం అప్. వద్దా? అదేంటి? మీకు ఇద్దరు కదా ఎప్పుడు, ఆయనకి ఇద్దరు, మీ సినిమాలన్నీ నాకు 5, 10 మంది 20 మంది ఉన్నారు, అది కాదు. ద పాయింట్ ఇస్ మీరు మళ్ళీ ఇప్పుడు ప్రపోజ్ చేసి ఓకే ఎస్ చెప్పండి, ఈ రోజు ఇచ్చి ఎస్ అని చెప్పండి. మీ వాళ్ళకి, నాకు కాదండి, మీరు నాట్ అవైలబుల్. ఓకే, ఐ లవ్ యూ మురళి. సో స్వీట్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ మీటింగ్ యు ఆల్. ఓకే, ఒక ఇంట్రెస్టింగ్ కపుల్ చూసాం. ఇంకో టైప్ ఇంట్రెస్టింగ్ కపుల్ ఇది. రకరకాల మనుషులే ప్రపంచంలో. ఇక్కడ ఈ కపుల్ హస్బెండ్ ఏమో లేట్ కమర్, వైఫ్ ఏమో లేజీ. మరి వీళ్ళిద్దరికి సింక్ ఎలానో నాకు అర్థం కాలేదు. సో లెట్ us వెల్కమ్ ద లేట్ లేజీ లవ్ కపుల్ లక్ష్మీ ప్రసాద్ అండ్ ఉషా రాణి. ప్లీజ్ కమ్. అంటే మీరు లేట్గా రావాలి కదా, ఎర్లీగా వచ్చారు, టైంకి వచ్చారండి? మేము కొంచెం టైం ముందుగా ఉంటామండి. ముందుగా ఉంటారా? లేట్ అని చెప్పారు నాకు. లేట్ అన్నది పేర్లో ఉందండి. అదేంటండి? అదే మ్యాజిక్ సార్. ఓకే, ఆ మ్యాజిక్ ఏదో చూద్దాం ఇప్పుడు. నాకు పూలు ఇచ్చేస్తారా? నా పూలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏంటండి మీ చరిత్ర ఏంటి చెప్పండి నాకు. చాలా ఈ కాంబినేషన్ చాలా విచిత్రంగా ఉంది, లేట్ అండ్ లేజీ. నిజమేనా లేట్ వస్తారా ఆయన? అంటే లేట్గా వచ్చినా ఫస్ట్ లో బాధ అనిపించేది లైట్ గా, తర్వాత అలవాటు అయిపోయింది. మీరు లేజీ అండి? నేను ఆఫీస్ లో వర్క్ చేసి వస్తాను, చెప్పిన పని ఇన్ టైం చేయలేకపోతాను, చేస్తాను బట్ ఇన్ టైం చేయలేను. చెయ్యి 100% అంటున్నారు. అరౌండ్ 50-50. ఓకే అండి, వండర్ఫుల్ మీటింగ్ యూ. లెట్స్ యూ కెన్ టేక్ యువర్ స్టాండ్. ఓకే ఓకే, 2 ఇంట్రెస్టింగ్ కపుల్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ కపుల్ ఇది క్రేడిల్ స్నాచింగ్ అంటారు దీన్ని. ఆయనేమో డిగ్రీ, ఆమెమో 9th క్లాస్. ఇద్దరు లవ్. ఎవరితో లవ్లో పడ్డారో ఫస్ట్ క్రేడిల్ స్నాచ్ చేశారా లేదా అనేది లెట్స్ అనలైజ్ ద సిచ్యువేషన్. లెట్స్ కాల్ బుల్లిరెడ్డి అండ్ శ్రావణి onto the stage. Please welcome. హలో అండి, ప్లీజ్ టు మీట్ యూ బుల్లిరెడ్డి గారు. హాయ్ శ్రావణి గారు. ఓకే, డిగ్రీ 9th క్లాస్. ఎలా పడేశారు అసలు అంత 9th క్లాస్ పిల్లని? పాపం పసిపిల్ల. సార్ ఫస్ట్ చూడగానే ఇష్టపడ్డాను కాబట్టి అప్పుడు చేసుకోలేదు సార్. 5 years వెయిట్ చేసి మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాం. అంటే మీరు లవ్ చేసినప్పుడు మెచ్యూర్డ్ కాదు ఇది తనకు కాకపోవచ్చు కదా. 9th క్లాస్ అంటే ఆలోచన లేకపోతే 5 years తనకు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి తను తీసుకున్న డిసిజన్ కరెక్టా కాదు రాంగ్ అంటే 5 years ఆలోచించుకునే ఛాన్స్ ఉంటుంది తనకి. వెరీ స్వీట్. అందువలన 5 years తర్వాత కూడా ఆ ఫీలింగ్ లేదనుకో తనకి, తను ఆలోచించలేదు. తను అప్పుడు ఓకే నేను లవ్ చేస్తున్నాడు, ఓకే నన్ను తను బాగా చూసుకోవాలని ఇచ్చేసింది కాబట్టి 5 years మ్యారేజ్ చేసుకోగలిగాం. ఈ 5 years లో ఏమేం చేశారండి మీరు? ఈ 5 years లో 3 years డిగ్రీ. చాలా జరిగినాయి. ఇంట్లో తెలిసింది, వాళ్ళు గొడవలు జరిగినాయి. మా ఇంట్లో ఒప్పుకోవడానికి కూడా 5 years పట్టింది. అంటే డిషిమ్ ఏమలేదండి సినిమా స్టైల్లో? డిషిమ్ అంటే ఏం లేదు, జస్ట్ మాటల వరకు. అంటే మీరు మామూలుగా సాఫ్ట్ గా కనపడుతున్నారు. ఓకే, మీరు కొంచెం రౌడీజం అట్లాంటి వాళ్ళ సైడ్ ఫ్యామిలీస్ ఎవరు కొట్టుకోలే? బోర్ కొట్టింది. బోర్ కొట్టినా ఓకే, తను నాకు దొరికిందా సార్? లేదు, నాకు బోర్ కొట్టి. ఐఎమ్ జోకింగ్ ఎనీవేస్. వెరీ స్వీట్ కపుల్.
చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి మీ లవ్ స్టోరీ. చాలా జరిగినాయి అన్నారు ఈ 5 yearsలో. నాకు చాలా క్యూరియస్గా ఉంది ఏమేమి జరిగినాయో. అవన్నీ మీతో చెప్తాంగా. ఇంకోటి సార్, నిన్న మీ షోకి సెలెక్ట్ అయినప్పటి నుంచి మీకు స్పీచ్ చేస్తాను 2 రోజుల నుండి నన్ను తన బాబుని కూడా పట్టించుకోవడం మానేసి మీకు స్పీచ్ తయారు చేసింది. మీరు టేస్ట్ చేయాలి మరి నా వంట. తప్పకుండా అండి. మిమ్మల్ని మ్యాన్లీ హీరో అంటారు కదా అందరూ, కానీ నాకు మిమ్మల్ని పిలవాలనిపిస్తుంది అన్నయ్య అని. మీ ఇష్టం అండి, ఏది కంటే అది పిల్లలు. మనం మళ్ళీ రాఖీ కలుద్దాం. ఓకే అన్నయ్య. ఓకే అండి, యూ కెన్ టేక్ యర్ ప్లేస్. యూ వెల్కమ్ హియర్. ఓకే అండి, చూసారు కదా 3 lovely couples, very interesting couples, but there's one more interesting couple, and they have a lot of complaints plus love. Let's check out the love and complaints. Please welcome Sanjeev Reddy garu and Shilpa. Nice meeting you, Andy. Hello, sir. Hello. How are you, sir? I'm good, thank you. How are you? Fine. మీ మీద ఒక కంప్లైంట్ ఉందండి. చెప్పండి సార్, ఎవరు ఇచ్చారు సార్? పోలీస్ కంప్లైంట్ కాదు. టీవీ చాలా చూస్తారా మీరు? చూస్తాము, చూస్తేనే కదా సార్ ఇలాంటి షోస్ సక్సెస్ అయ్యేది. చూస్తాం అన్ని. చూస్తారా? అంటే చూస్తాను సార్. ఏం చూస్తారండి టీవీలో? క్రికెట్, ఈ మధ్య క్రికెట్ బాగా వస్తుంది. క్రికెట్ అంటే నాకు ఇష్టము. సో మరి తనతో ఎప్పుడు మాట్లాడతారండి? మాట్లాడతాను, తనతో మాట్లాడే టైం కంటే టీవీ చూసే టైం ఎక్కువ. తనే మోర్ ఇంపార్టెంట్ గా టీవీ కంటే. యా, టీవీ ఎవరో ఏదో చేసేది, ఎవరో లైఫ్ చూడటం కంటే మీ లైఫ్ లో మీ వైఫ్ ని చూడపోవటం ఏంటండి? ఒక వీక్నెస్ ఉంటుంది కదా మనిషికి, సో ఆ వీక్నెస్ ని కొంచెం కవర్ చేయడానికి టైం పడుతుంది. మరి అండర్స్టాండింగ్ కూడా ఉండాలిగా. మరి యా, డెఫినెట్ గా ఉంటుంది. మీరు ఎక్కువ మాట్లాడతారండి? నేను ఎక్కువ మాట్లాడతాను. ఆయనతో మాట్లాడతారు, ఆయన మీతో మాట్లాడరు. ఆయన టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూస్తారు, మాట్లాడతారు. అంటే 10 మాటలు చెప్తే మనం ఒక మాటలో సమాధానం చెప్పేస్తాం. మిగతాదంతా టీవీ చూస్తూ ఉంటారు. అంటే 1% టైం ఇస్తున్నారు ఆమెకి, టీవీకి ఎక్కువ టైం ఇస్తున్నారు. లేదు సార్, మరి 1% కాదు, 60-40 ఉండొచ్చు. బట్ ఎలా ఒక అండర్స్టాండింగ్ రావాలి కదా. మీరు 50-50 అన్న చేసుకోవాలి ఇద్దరు కలిసి. లేదు, 80-20 చేద్దాం. 20 టీవీ చేసి 80 తను చేద్దాం. Hey, super. Very good. That's the way I want it. Okay, everybody. You ready? రెడీ. You? Yeah. You? మీరు ఎంత enthusiastic గా ఉంటే నాకు అంత మజా వస్తుంది. Let's make it interesting. Let's have fun. ఓకే, ఓకే. Shall we start the first round? పేరేంటో తెలుసా? 4 స్తంభాల ఆట. నాలుగు స్తంభాలంటే 4 టాపిక్లు. ఒక్కొక్క టాపిక్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ 4 టాపిక్లు ఏంటంటే జనరల్ నాలెడ్జ్, పాలిటిక్స్, సినిమా, పౌరాణికం. నేను ఒక కపుల్ని సెలెక్ట్ చేస్తాను. ఏ కపుల్లో నేను ఇప్పుడు చెప్పను. పర్టికులర్ కపుల్ అనగానే బజర్ నొక్కుతారు. రెడ్ లైట్ గ్రీన్ లైట్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. గ్రీన్ లైట్ ఎక్కడ సెటిల్ అయితే ఆ టాపిక్ మీది. 5 క్వశ్చన్స్. ప్రైజ్ మనీ ఈజ్ 10 లక్షలు, 10 lakh rupees. ఓకే, 10 లక్షలు వినటానికి చాలా బాగుంది, దాంట్లో తిరకాసు ఉంది. 10 లక్షలు ఫస్ట్ మీదండి, మీదే 10 లక్షలు. కానీ ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి ఒక 0 కట్ అవుతుంది. సో 5 కరెక్ట్ చెప్పేస్తే 10 లక్షలు మీదే. 1 కట్ చేస్తే 1,00,000 అవుతుంది, 10,000 అవుతుంది, 1000 అవుతుంది, ఇక రూపాయి కూడా అవ్వచ్చు. వాట్ ఎవర్ కెన్ హ్యాపన్. సో ఆర్ వి రెడీ ఫర్ ద ఫస్ట్ రౌండ్? ఓకే. ద ఫస్ట్ రౌండ్స్ నేమ్ అగైన్ ఇస్ 4 స్తంభాల ఆట. గుడ్, దట్స్ ద స్పిరిట్. మీతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే. మీరు బజర్ నొక్కితే యూ కెన్ ప్రెస్ ఇట్ రైట్ నౌ. టాపిక్స్ వస్తాయి, మీకు ఏ టాపిక్ వస్తుందో లెట్స్ హోప్ యూ గెట్ ద టాపిక్ యూ లైక్. ఓకే, టాపిక్ వస్తాను చూసుకోండి. ఓకే, జనరల్ నాలెడ్జ్ ఎట్లా అండి? మీరు మీకు కామన్ సెన్స్ ఎక్కువ ఉంది, మనసు ఉంది, ఐ వెరీ క్లియర్గా కనపడింది అది. జనరల్ నాలెడ్జ్, ఆర్ యూ గుడ్? ఎస్. యూ గుడ్ బికాజ్ ఐఎమ్ నాట్ గుడ్, అందుకని నేను కాపీ కొట్టాలి అందుకే. ఓకే. సో ఆర్ యూ రెడీ ఫర్ జనరల్ నాలెడ్జ్? ఎస్. ప్రపంచ ఆరోగ్య సంస్థని ఇంగ్లీష్లో ఏమంటారు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇట్స్ రైట్ ఆన్సర్. ఇట్స్ రైట్ ఆన్సర్ అండి. 10 lakhs మీదే. 4 more questions అండి. ఓకే. ఓకే. మీరు క్రికెట్ ఆడతారండి? ఫాలో అవుతారా? ఫాలో అవుతాం. దాని మీద క్వశ్చన్. ఓకే. ఐ రెడీ ఫర్ దట్? ఎస్. ఐ హోప్ యూ గెట్ ఇట్. ఓకే. ఓకే. 1983 వరల్డ్ కప్
గెలిచిన ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు? కపిల్ దేవ్. You're right, 10 lakhs. Still there with you. It's Kapil Dev. ఇది కూడా చెప్పేస్తారు, 10 లక్షలు వచ్చేసేటట్టుంది మీకు. కొంచెం ఊరిచ్చినా చెప్పినా చెప్పి ప్లీజ్ అని. ప్లీజా? ఓకే, ఈజీ అండి. డెఫినెట్లీ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. ద థర్డ్ క్వశ్చన్ ఇస్ కుచేలపురంలో పుట్టిన ఫేమస్ డాన్స్ పేరేంటి? కమ్ ఆన్, ఇట్స్ ఈజీ. కూచిపూడి. You're right. 10 lakhs still yours. Are you ready for this? Yes, Yes. exactly. Are you excited? Yes. Oh. Everybody excited? Yes. Sure? ఇది కొంచెం కష్టం, బట్ ఇఫ్ యూ గెట్ ఇట్ ఇట్స్ వండర్ఫుల్. Will try. ఇది కనుక వస్తే మీకు వచ్చేసినట్టే. Okay. వాషింగ్టన్ లో ఉన్న బిగ్గెస్ట్ వరల్డ్స్ లైబ్రరీ పేరేమిటి? వరల్డ్స్ బిగ్గెస్ట్ లైబ్రరీ వాషింగ్టన్ లో ఉన్న. Sorry, don't know. తెలీదండి. సున్నా పోతుందండి. Are you sure? Sure. Okay. You don't have the answer, so it's a wrong answer. Once sunna gone. The answer is Congress Library. I'm sorry, I know it's difficult, but 10 లక్షలు అలా పట్టుకెళ్ళిపోతే ఎలా? Okay, okay. కష్టపడాలి కదా. కొంచెం ఉన్న కష్టపడాలి. Okay. The last question is MMS full form ఏమిటి? Multimedia service. You got 1 lakh. That's the right answer. Wonderful. Wonderful, Andy. Thank you, sir. Adi first couple. So shall we go to the next couple, y'all? వాళ్ళకి 1 lakh వచ్చిందండి. ఒకటి గుర్తుంచుకోండి, లీస్ట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అంటే ఇంకా రౌండ్స్ ఉండవు. There'll be one bonus thing, జూలకటక అని అంతే. Okay, where are we stopping? రాజకీయాలు. పాలిటిక్స్. Oh, he's happy. నాకు అసలు రాజకీయాల గురించి తెలియదు, నాకు మూవీస్ గురించి అంటే ఓకే. పాలిటిక్స్ నాకు స్పెల్లింగ్ కూడా రాదండి, సో నేను కాపీ కొట్టాల్సిందే. మేము కాపీనే. జనరల్గా యాక్చువల్లీ అండి ఇక్కడ నుంచి నాకు చాలా ఈజీ అండి, బికాజ్ ఐ నో ద ఆన్సర్స్. ఐఎమ్ ద టీచర్, యు ఆర్ ద స్టూడెంట్స్. నేను అక్కడ ఉంటే ఐఎమ్ ష్యూర్ ఐ విల్ గూఫ్ అప్ బ్యాడ్లీ. టిఆర్ఎస్ ఏర్పడిన సంవత్సరం ఏది? 2003. వన్ మోర్ ఛాన్స్. 2003 or 2002. Tell one, any one answer అండి. Think about it and tell it fast. One answer only. 97. 1997. ఐఎమ్ సారీ అండి, 2001. ఐ థాట్ టీఆర్ఎస్ వరకు చెప్పగలరు అనుకున్నాను. ప్రెసెంట్ మన దేశ రక్షణ మంత్రి ఎవరు? ఏకే యాంటోనీ. అగైన్ you're right. సో 1 lakh వచ్చారండి. ఇప్పుడు 1 lakh ఉంది మీకు. యాజ్ ఇట్ ఈస్, కీప్ దట్ 1 lakh. సో లెట్స్ గో ఫర్ ద థర్డ్ వన్. ఇందిరాగాంధీ మనవరాలు పేరు? ప్రియాంక గాంధీ. You're right. Super. భారతదేశానికి రెండో రాష్ట్రపతి ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాజేంద్ర ప్రసాద్. You still have time. Come on. Make it fast. Choices are there? No, nothing. You have to 50-50 ఏం లేదా? ఎనీ No. ఆప్షన్స్? ఇంటి ఇది కాదని చెప్పేశాను. టైమ్ ఆప్ అండి. ఐఎమ్ సారీ, ఇట్స్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. అయ్యో. సో 1 more zero కట్ అయిందండి. ఇట్స్ 10,000 rupees. ఓకే. 2009లో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సీట్స్ ఎన్ని? చెప్పు. 79? No, I'm sorry. It's come down to 1,000 rupees అండి. I'm really sorry about that. మీ సంగతి ఏంటో చూద్దామా? Let's go for the third couple. You can start your buzzer on. పురాణాలు. దెబ్బ కొట్టేసిందా? I know it's difficult, but let's try. ఎనీవే యువర్ వన్ అప్ అండి. there's a chance అక్కడ 1,000 ఉంది. 10,000 అన్న గెలవాలి. ఓకే. శ్రీకృష్ణుడికి అటుకులు తినిపించిన ప్రాణ స్నేహితుడు ఎవరు? పేరేంటి? కూర్చోను. You got it. 10 లక్షలు అట్టగా ఉంది.
దట్స్ రైట్ ఆన్సర్. రైట్. ఓకే, మాటిమాటికి చూసుకోవాలి. నాకు డౌట్ యాక్చువల్ పురాణాలు కదా. సున్నాలు మేము చూసుకుంటాం, డోంట్ వరీ. సున్నాలు చాలా ఇంపార్టెంట్ అండి. లక్ష్మణుడి తల్లి పేరేమి? లక్ష్మణ్. కైకేయి. వన్ మోర్ ఛాన్స్ ఐ గివ్ యూ, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే, టైం అయిపోతుందండి. ఎనీ ఆన్సర్ ఆర్ నో? ఓకే, ఐఎమ్ సారీ. ద రైట్ ఆన్సర్ ఇస్ సుమిత్ర. వామనుడు పాతాళానికి తొక్కిన చక్రవర్తి పేరు? బలి చక్రవర్తి. బలి చక్రవర్తి. You're right. That's a good one. చాలా డౌట్ఫుల్ చెప్తాను. ఓకే. త్రిశంక స్వర్గాన్ని సృష్టించిన బ్రహ్మ ఋషి అసలు పేరేమి? చూశారు కదండి రామాయణం మహాభారతం టీవీలో. మళ్ళీ రివైండ్ చేయండి పిల్లలు, బ్రెయిన్. టీవీ ఒకటి తెచ్చిపెట్టుకుంటారు ఇక్కడ లేదండి? సారీ, టైం అయిపోయింది. ఇంద్రుడు. నో, ఐఎమ్ సారీ, ఇట్స్ రాంగ్ ఆన్సర్. 1 more 0 కా 10,000, అట్లీస్ట్ 10,000 కావాలి. ద రైట్ ఆన్సర్ ఇస్ కౌశికుడు. బలరాముడు భార్య పేరేమి? కోపం ఉంది సార్, మీరు అన్ని కష్టం గడుపుతారు. మీరు టీవీ చూడటం మానేయండి, ఇంకా వేస్ట్. ఊర్మిళ. రాంగ్ ఆన్సర్ అండి, ఐఎమ్ సారీ. You lost 1 more 0, 20,000. The right answer is Revati. No idea. Okay అండి, 1,000, లక్ష, 10 లక్షలు. Are you ready for 10 lakhs? Yes. Okay. Anyways, I want to tell you one more thing అండి. ఈ పర్టికులర్ రౌండ్ మాత్రం కొంచెం బ్రెయిన్కి సంబంధించింది. బికాస్ ద క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, పాలిటిక్స్, పురాణాలు, ఎస్పెషలీ సినిమాలు మీకు గుడ్ ఛాన్స్ అండి, అందుకనే 10 లక్షలు అన్నాను నేను. But next rounds are much more interesting. Totally depends on your love for each other, your talent and your timing. Okay? So మీ చేతుల్లో ఉంది. ఛాన్స్ దొరికితే కోటి కాదు 10 కోట్లు కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. ఓకే? Are you ready? Okay, let's go for cinema now. Let's move it. నా సినిమానే. చెప్పండి. గాయం సినిమాలో నటించిన ప్రముఖ పాటల రచయితుడు పేరు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి. You're right. 10 lakhs is yours. Super. Okay, రాబోయి చందమామలో నాగార్జున ప్రక్కన స్పెషల్ సాంగ్ లో నటించిన హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఐఎమ్ సారీ, you're right. 10 lakhs as it is ఉంది. సున్నా కట్ అవ్వలేదండి, కట్ అయితే పెద్ద డేంజర్. ఓకే, 10 lakhs. సాగర సంగమంలో సంగీత దర్శకుడు ఎవరు? కే విశ్వనాథ్ డైరెక్షన్ అండి. డైరెక్టర్ కే విశ్వనాథ్ గారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఫాస్ట్. ఇళయరాజా. You're right. Wonderful. ఏంటి గెస్ట్ చేశారా? లేదు సార్, ఆయన కే విశ్వనాథ్ ఫ్యాన్ అండి నేను. ఓకే. చిన్న కన్ఫ్యూజన్, టెన్షన్తో వచ్చిన కన్ఫ్యూజన్. కే విశ్వనాథ్ బాలకృష్ణ వారి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పేరు? టైం అయిపోతుందండి. కే విశ్వనాథ్ బాలకృష్ణ చిత్రం పేరు? దేవుళ్ళు. దేవుడు. రాంగ్ ఆన్సర్. ఐఎమ్ సారీ, యు లాస్ట్ 0. ద రైట్ ఆన్సర్ ఇస్ జనని జన్మభూమి. అని 10 లక్షలు పట్టుకెళ్ళిపోతాం అనుకున్నారా? మీరే అన్నారు కదా ఊరించి మళ్ళా తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా హీరోయిన్ పేరేమి? కీర్తిరెడ్డి. కాదు, సారీ, అక్కడమ్మ ఇక్కడ సినిమా. Time up. It's 10,000 rupees and 1-0 కట్ అయింది. It's 10,000. What do you say the right answer is? I don't know, but I'll remember one. అదేం చెప్పండి పర్లేదు. ఇప్పుడు టైం అయిపోయింది. నాగేశ్వర. సుప్రియ is the right answer. Okay, so 1,000, 1,000, 10,000, 1 lakh. ఇప్పుడు మీ ఇద్దరు సస్పెన్స్ లో పడ్డారు. సస్పెన్స్ లో వేశారు. ఇద్దరు ఉండాలనుకుంటున్నారు, కానీ ఫిష్ బౌల్ నా వెనకాల ఉంది, అది డిసైడ్ చేస్తుంది. పేరు వచ్చిన వాళ్ళు ఉంటారు గేమ్లో, పేరు రాని వాళ్ళు ఎలిమినేట్ అవుతారు.
ఓకే ఓకే సార్. పేరు రానాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు లాస్ట్ బిట్ జూలకటక 10,000 రూపీస్ ఆడతారు. ఒకవేళ 10,000 వస్తే వెంటనే మీకు చెక్ 10,000 రూపీస్ ఇచ్చేస్తాను, లేకపోతే మీరు 0తో వెనక్కి వెళ్తారు. బికాజ్ 1000 అనేది మీరు గెలవలేదు, లీస్ట్ కాబట్టి ఆ 1000 కూడా రాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దిస్ జూలకటక ద 10,000 రూపీస్. అది కూడా ఎలిమినేట్ అయితే ఉంటే ₹1,00,00,000 రావచ్చు. ఓకే, లెట్స్ గో విత్ ద ఫిష్ బౌల్ నౌ. 2 పింకేనండి, నో చీటింగ్. ఓకే, లెట్స్ సీ యువర్ లక్. Sanjeev and Shilpa here. They are not eliminated. The other couple is eliminated. I am sorry. Okay, let's have the board. Julakataka. So, are we ready for Julakataka? Yeah. 10,000 on a particular. Na cost. Whoever. You can say just. I hope you get 10,000. Come on, move it. 100 rupees. Okay. ₹100 కి చెక్ రాసి ఇవ్వాలండి. చేయడానికి డిపాజిట్ చేయడానికి మళ్ళీ వెళ్ళి బ్యాంక్ అయితే అది 100 అయింది. కాదు 101 ఇవ్వండి, లేకపోతే 116 ఇవ్వండి. సెంటిమెంట్తో అడిగారు అంటే 16 రూపీసా 16,000 16 lakhs ఏది అడిగినా ఈ టైంలో అంటే మళ్ళీ అడగరు. అదే ₹1 ఫ్యూచర్ లేదు, అదే ₹1 ఫ్యూచర్ లో ఎక్కువ మోర్ అవ్వచ్చు కదా. 1 lakh అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు. Yeah, it starts with ₹1. Everything starts with ₹1. Okay, so we'll do that. Can you get 116 rupees, please? కోట్లు కాపోయినా కోట్లు విలువ ఎంత నా లవ్తో మీకు లవ్. థ్యాంక్ యూ. 116 రూపీస్ మీరు కోరుకున్నట్టు అండ్ యువర్ రోజ్. థ్యాంక్ యూ. You're welcome. ఓకే, మీరు గెలిచారండి ఈ రౌండ్. వండర్ఫుల్ అండి. గుడ్ లక్ టు యూ. మీ చెల్లెమ్మకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. చక్కగా 4 ఉండేవారు, 4 స్తంభాల్లో ఒక స్తంభం ఎగిరిపోయింది. 3 స్తంభాలు. కొంచెం షేక్ అవుతుంది బిల్డింగ్. ఎనీవేస్, సో వీల్ మేక్ ఇట్ స్ట్రాంగర్ నౌ. మీ ముగ్గురు చాలు, ఈ 3 couples చాలు, బికాస్ మీ ముగ్గురు లవ్ సూపర్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఐ థింక్ యువర్ లవ్ విల్ మేక్ యువర్ విన్ 1 crore rupees. And it is Vivel, Raju, Rani, Jagapati. నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. ఓకే, వివల్, రాజు, రాణి, జగపతి. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఇందాక ఆడిన గేమ్ మీ అందరికీ తెలుసు. క్వశ్చన్స్ కొన్ని డిఫికల్ట్ ఉంటాయి, పురాణాలు, జీకే అటండి. బట్ దీంట్లో మీ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత ప్రేమ ఉందనేది తెలిసిపోతుంది. జెన్యున్ లవ్ తెలిసిపోతుంది. మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఒకళ్ళనొకళ్ళు, యూ విల్ గెట్ హౌ మచ్ యూ నో 20 lakhs. 20 లక్షల రూపాయలు. 6 సున్నాలు, 2 పక్కన 6 సున్నాలు. 5 questions. ఇద్దరిని అడుగుతాం. మీరు మాట్లాడేది వాళ్ళకి వినపడదు, వాళ్ళు మాట్లాడేది మీకు వినపడదు. నాకు మాత్రం వినపడతా ఉంటుంది, వ్యూవర్స్కి కనపడతా ఉంటుంది, వాళ్ళకి వినపడతా ఉంటుంది. సో వాళ్ళకి టెన్షన్, వాళ్ళకి సస్పెన్స్ ఉంటుంది. సో లెట్ us ఎంజాయ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ లెట్స్ గో విత్ y'all. 1 lakh గెలిచారు కదా, లెట్స్ సీ యూ గెట్ 20 lakhs now. ఓకే, బుల్లెట్ గారు, ఆర్ యు రెడీ? ఎస్ సార్, రెడీ. శ్రావణి గారు మీరు రెడీ. 5 years అంతేగా లవ్ చేసుకున్నారు, టైం ఇచ్చారు, పెళ్లి చేసుకున్నారు. ఈ 5 years లో చాలా అర్థం చేసుకుని ఉంటారు, పెళ్ళైనా కూడా చాలా అర్థం చేసుకుని ఉంటారు. బుల్లెట్ గారు మీరు జాగ్రత్తగా ఉండాలండి, వైఫ్ చాలా ఫీల్ అవుతారు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతే. ఓకే, షాల్ వి స్టార్ట్? ఓకే, ఫస్ట్ శ్రావణి గారు మీకు. మీ హస్బెండ్ కి స్పోర్ట్స్ స్టార్ ఎవరు నచ్చుతారు? నచ్చే స్పోర్ట్స్ స్టార్ ఎవరు?
సచిన్ టెండూల్కర్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ బుల్రెడ్డి గారు ఒక ఆన్సర్ చెప్పారు. ఓకే. స్పోర్ట్స్ స్టార్ ఎవరు నచ్చుతారంటే ఓకే. మీరేమంటారు? సేమ్ చెప్పండి. సచిన్ టెండూల్కర్. You're right అండి, సచిన్ టెండూల్కర్. కరెక్ట్. థ్యాంక్ యూ. 20 lakhs. ఇది మీకండి క్వశ్చన్. కంచీవరం, ధర్మవరం, పోచంపల్లి, బనారస్ పట్టు చీరల్లో మీ ఆవిడికి ఏది ఇష్టం? కంచి. యు షూర్? yes. ఓకే, శ్రావణి గారు లావణ్య. యువర్ ఆన్సర్? కాంచీపురం. You're right, కంచీపురం. థ్యాంక్ యూ. That is super. ఓకే, బుల్లెట్ గారు మీరు చెప్పండి, మీ పెళ్లి చూపులకి మీ ఆవిడి కట్టుకున్న చీర కలర్ ఏమిటి? టైం అప్ అండి. రెడ్ కలర్. ఓకే అండి, మీరు చెప్పండి శ్రావణి గారు. పింక్ అండ్ బ్లూ కలర్. ఐఎమ్ సారీ అండి, ఆయన రెడ్ అన్నారు, ఇట్స్ పింక్ అండ్ బ్లూ అని మీరు అన్నారు. యూ లాస్ట్ 1-0 అండ్ ఇన్ 20 lakhs, సో 2 lakhs రిమైనింగ్ అండి. ఓకే. ద ఫోర్త్ క్వశ్చన్, మీ ఫస్ట్ వెహికల్ కొన్న డేట్ ఏమిటి విత్ ద ఇయర్? మీ ఫస్ట్ వెహికల్ ఏ సంవత్సరంలో ఎప్పుడు కొన్నారు, ఏ డేట్ ని కొన్నారు? ఇంటర్మీడియట్ లో ఉండదు సార్. 2000. డేట్ అండ్ ఇయర్? 2000. ఇయర్ 2000 సార్. డేట్ ఐడియా లేదు. సో గుర్తులేదా? లేదు సార్. 2000. ఐఎమ్ సారీ అండి, దెన్ యూ లూజ్ 1 more 0. ఇట్స్ ఓన్లీ 20,000. 1,20,000 వచ్చారు. శ్రావణి గారు, మీ అత్తగారు పుట్టినరోజు ఎప్పుడు? అంటే అత్తయ్య పుట్టినరోజు చేసుకోరంట. అసలు తెలియదండి? ఆవిడకే తెలియదంట. సో మీకు తెలియదు? తెలియదు. ఓకే, మీరు చెప్పండి బుల్లెట్ గారు. నాకు కూడా తెలియదు సార్. ఓకే అండి, ఐఎమ్ సారీ అండి, యూ లాస్ట్ 1 more 1,000. ఇట్స్ ఓన్లీ 2,000 రూపీస్ అండి. చూశారు కదా, ఫస్ట్ కపుల్ 2,000 రూపీస్ గెలిచారు 20 lakhs లో. నౌ లెట్స్ చెక్ అవుట్ ద సెకండ్ కపుల్, సంజీవ్ అండ్ శిల్ప. వెల్కమ్. సి అండి, ఇందాక చెప్పినట్టు ఇది మీకు సంబంధించిన క్వశ్చన్స్. దే ఆర్ నాట్ వెరీ డిఫికల్ట్, దే క్వైట్ ఈజీ. ఓన్లీ థింగ్ కొంచెం మెమరీ పవర్ రివైండ్ చేసుకుని పర్ఫెక్ట్ గా చెప్పాలి. ఓకే. మీరు ఆల్రెడీ ఫిష్ బౌల్ లో గెలుచున్నారు, సో లక్ ఇస్ గుడ్. మీ హస్బెండ్ కి నచ్చే స్వీట్ ఏది? ఓకే, మీరు చెప్పండి సంజీవ్ గారు, మీకు నచ్చే స్వీట్ ఏది? యూర్ రాంగ్, ఐఎమ్ సారీ. కలాకండ్ అన్నారు, మీరు బాద్షా అన్నారు. అరే, ఫస్ట్ క్వశ్చన్ మిస్ అయిందండి. 20 lakhs has become 2 lakhs now. సంజీవ్ గారు, మీ వైఫ్ ఫేవరెట్ తెలుగు సీరియల్ ఏంటి, టీవీ సీరియల్? భార్యామణి. మీరు చెప్పండి శిల్ప గారు. భార్యామణి. సూపర్, 2 lakhs is on. You got it అండి. As it is 2 lakhs ఉంది. శిల్ప గారు, మీ ఆయనకు నచ్చే హిందీ హీరోయిన్ పేరు? హిందీ హీరోయిన్. ఓకే, సంజీవ్ గారు మీరు చెప్పండి. అండ్ ఐ థాట్ యు ఆర్ టేకెన్ 2 lakhs. యు రైట్ అండి, ఇద్దరు ఐశ్వర్య రాయ్ అన్నారు. పర్ఫెక్ట్, వండర్ఫుల్, కీప్ ఇట్ అప్. ఇది మళ్ళీ పర్సనల్ అండి, ఇది కొంచెం సీరియస్ గా ఆలోచించండి సంజీవ్ గారు. మీ వైఫ్ హైట్ ఏమిటి, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ చెప్పండి. 5 feet 4 inches అంటే 5'4". ఓకే, మీరు చెప్పండి. 5'4". 2 lakhs is still on your right. Wonderful. ఓకే, ద లాస్ట్ క్వశ్చన్ అండి. మీ నాన్నగారి పిన్ని కూతురు పిల్లలు మీ పిల్లలకి ఏమవుతారు? మీ నాన్నగారి పిన్ని కూతురు పిల్లలు మీ పిల్లలకి ఏమవుతారు? బావాలు వదినలు అవుతారు. యు రాంగ్ అండి, సారీ. మీరు చెప్పండి. సారీ అండి, ఇద్దరు రాంగ్ చెప్పారు. ఓకే, వీఆర్ రెడీ విత్ 2,000 and 20,000 and 20 lakhs మీకోసం వెయిట్ చేస్తుందండి. అవి రెడీ? రెడీ సార్. ఓకే, లక్ష్మీ ప్రసాద్ గారు, మీ వైఫ్కు మీరు కొన్న మొదటి సారీ కలర్ ఏమిటి? ఫస్ట్ సారీ మీరు ఇచ్చిన కలర్? మెరూన్ కలర్. ఓకే, మీరు చెప్పండి.
ఉషా గారు క్రీమ్ కలర్ అండి. యూఆర్ రాంగ్. ఐఎమ్ సారీ. అండ్ మరూన్ అన్నారు, మీరు క్రీమ్ అన్నారు. సారీ అండి, 20 lakhs లో 0 పోయింది, 2 lakhs మిగిలిందండి. ఓకే, ఇది మీకు ఉషా గారు. మీ ఆయన వాడే షేవింగ్ క్రీమ్ పేరేమిటి? జిల్లెట్. ఇది గ్యారంటీగా కరెక్ట్ అయి ఉండాలి. లెట్స్ సీ. లక్ష్మీ ప్రసాద్ గారు మీరు చెప్పండి. జిల్లెట్. ఓకే, యువర్ 2 lakhs is safe. జిల్లెట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, లక్ష్మీ ప్రసాద్ గారు మీరు చెప్పండి. మీ ఫస్ట్ హాలిడే ట్రిప్ వెళ్ళిన డేట్ ఏమిటి? రివైండ్ చేసుకుని ఒకసారి ఆలోచించుకుంటే. 29 సార్. మంత్ ఫిబ్రవరి 2003. ఓకే, ఉషా గారు మీరు చెప్పండి. ఫిబ్రవరి 29, 2003. ఓకే, యూర్ రైట్. పర్ఫెక్ట్. తిరుపతి 29 February 2003. మీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మీ ఆయన ఏజ్ ఎంత ఇంక్లూడింగ్ డేస్? మీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మీ ఆయన ఏజ్ ఎంత? 26 years, 8 months, 7 days. ఓకే, మీరు చెప్పండి. 27. డేస్ విత్ డేస్ అండి. సారీ అండి, టైమ్ అప్. ఎనీవే ఇట్ ఇస్ రాంగ్ అండి. 26 చెప్పారు, మీరు 27 చెప్పారండి. సో ద ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్, ఇది ఈజీ అండి. మళ్ళీ 20,000 గ్యారంటీకి మీకు ఉంటుంది. లక్ష్మీ ప్రసాద్ గారు, మీ ఆవిడ ఫేవరెట్ పర్ఫ్యూమ్ పేరేమిటి? పార్క్ ఎవెన్యూ. పార్క్ ఎవెన్యూ. ఓకే, మీరు చెప్పండి. పార్క్ ఎవెన్యూ. ఓకే, యూర్ రైట్. 20,000 is with you. Congratulations. ఓకే అండి, ఐఎమ్ సారీ యు ఆర్ ఎలిమినేటెడ్ ఇన్ దిస్ రౌండ్. సో ఈ 2,000 కూడా మీకు రాదు ఎలిమినేట్ అయిన వాళ్ళకి. బట్ 1 lakh rupees యూ వన్, దట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. అందరినీ ఎంకరేజ్ చేశారు, వ్యూవర్స్ని, నన్ను, మిగతా కపుల్స్ని, అందరినీ. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ స్పిరిట్ అండ్ ఐ లవ్ బోత్ ఆఫ్ యూ ఆల్. వండర్ఫుల్ టైమ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జూలకటక ఆడదామండి. సో 1 lakh ఆల్రెడీ గెలిచారండి, బట్ ఎలిమినేట్ అయ్యారు. దిస్ వన్ మోర్ ఛాన్స్. దీంట్లో పడితే 10,000. ఓకే, 1 lakh 10,000 అన్నది తీసుకెళ్ళండి ప్లీజ్. ఓకే, విల్ ట్రై యువర్ లక్. హూస్ గోయింగ్ టు డు ఇట్? మీరా ఆయనా? ఓకే, యువర్ చాయిస్. థ్యాంక్ యూ. కమ్ ఆన్, 10,000. Oh, 0. స్వీట్ ఏది స్వీట్? లవ్లీ, థ్యాంక్ యూ. సెలెక్ట్ అయినప్పటి నుంచి జగబాబు గారికి ఏం చేయాలి. సినిమాల్లో నన్ను చూసి చాలా మంది చాలా రకాలుగా ప్రేమిస్తారు. ఒక అన్నయ్యగా, ఒక ఫాదర్గా, ఒక హస్బెండ్గా, ఒక లవర్గా, ఎన్నో రకాలు. మీరు పిలిచిన పద్ధతి అన్నయ్య అన్నయ్య అంటాం త్రూ ద షో నాకు చాలా బాగా నచ్చింది. అంటే అన్నయ్య అని పిలవటం ఒకటి, ఫీలింగ్తో పిలవటం వేరు. మీ ఇద్దరికి గుడ్ ఫీలింగ్స్ ఉన్నాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఇద్దరు హ్యాపీగా ఉండాలి. వెల్కమ్ అమ్మా. ఏడ్ చేస్తున్నారా? అరే అయ్యయ్యో, సో స్వీట్. ఏంటి ఇంకా ఆడాలని ఇంకా ఆడాలనుందా? మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. ఓకే, అప్పుడు దాకా మీకు వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ. లవ్లీ కపుల్, కీప్ ఇట్. ఇట్స్ రియలీ టచింగ్. ఎనీవేస్, నాకే టైం పడుతుంది సింక్ ఇన్ అవడానికి. సో ఇద్దరు కపుల్స్ మిగిలారు, ఇద్దరికి 20,000 వచ్చింది. సో ఇప్పుడు మేము ఫిష్ బౌల్కి వెళ్ళాలి. ఎవరికి 20,000 ఇవ్వాలనేది ఎలిమినేట్ అవ్వరు, కానీ 20,000 ఎవరికి వస్తుంది అనేది ద బౌల్ డిసైడ్. దీంట్లో పేరున్న వాళ్ళకి 20,000, లేని వాళ్ళకి రాదు. ఓకే, క్లియర్? సంజీవన్ శిల్ప, 20,000 you won. సో మీరు 20,000 గెలిచారండి, మీకు చెక్ ఇచ్చేస్తాను. మిగతా 2 rounds are much more interesting.
ఈ 20,000 2 crores అవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇందాక చెల్లెమ్మ ఆయన సెంటిమెంటల్గా స్వీట్ పెట్టారు, అన్నయ్య అని పిలిచింది, ఏడుస్తూ వెళ్ళింది, కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఐ వాంట్ టు గెట్ ఓవర్ ఇట్. గివ్ మీ ఎ ఛాన్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సీ యు అగైన్. నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. Okay, let's go with Vivels, Raju, Rani and జగపతి. పర్ఫెక్ట్. రాజు రాణి చేంబర్స్ ఉన్నాయండి. ఇనీషియల్గా ఇద్దరు కలిసి లోపలికి, అంటే సెపరేట్గానే వెళ్ళాలి ఒక్కొక్క చేంబర్కి. రాజుగారు ఫస్ట్ రాజుగారు చేంబర్లోకి వెళ్ళాలి, అలాగే రాణి గారు మీ చేంబర్లోకి మీరు వెళ్ళాలి. 30 seconds టైం ఇస్తాం ఇద్దరికి. 3 ఐటెంలు సెలెక్ట్ చేయాలి, 3 ఐటెంలు. ఆ కెమెరా మీ దగ్గరే ఉంటుందండి. మీరు సెలెక్ట్ చేసిన 3 ఐటమ్స్ కెమెరాకి క్లియర్గా చూపించి 30 secondsలో మీరు బయటకు వచ్చేయాలండి. 30 seconds కంటే ఎక్కువ ఉంటే యూ విల్ లూజ్ అండి. సో నేను టైం అప్ అనేది ముందు చెప్తాను, 1 2 3 చెప్తాను, 3 అనేది కాబట్టి బయటకు వచ్చేసేయాలి మీరు. సో దిస్ ఇస్. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరు 3 సెలెక్ట్ చేశారు, అక్కడ 3 సెలెక్ట్ చేసాం. ఫైనల్గా మీరు వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా ఆ 3 మళ్ళీ ఈచ్ స్పౌస్ షుడ్ సెలెక్ట్. ఏదైతే మీరు సెలెక్ట్ చేశారో ఆయన సెలెక్ట్ చేయాలి, ఆయన సెలెక్ట్ చేసి మీరు సెలెక్ట్ చేయాలి. 6 కరెక్ట్ అయినాయి అనుకోండి చాయిసెస్, యూ గెట్ 30 lakhs. ఓకే ఓకే. సో యు ఆర్ విత్ ఇట్. ఆర్ యు రెడీ? ఎస్ సార్. ఓకే. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఇస్ ద గేమ్. So the king's chamber is that and the queen's chamber is this. So shall we go for avunu validru ishtapadaru 30 lakhs. Okay, come. 30 seconds time untundandi. Camera is inside. Okay, you all can go in. 30 seconds, 3 items. That was fast. Okay. You are very confident? Meeru confident andi? Okay. Now meeru akkadiki vellanడి. Meeru ikkadiki vellanడి. ఆయన సెలెక్ట్ చేసి 3 సెలెక్ట్ చేయాలి. సేమ్ థింగ్. ఓకే, యు ఆల్ కెన్ గో ఇన్. Okay, the selection is over. Now the results are pending. E lopala we'll finish the second couple, right? Okay, you can go in. ఓకే, ఇప్పుడు ఎక్స్చేంజ్ అండి. ఓకే, గో ఆన్. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఎంత ఇష్టపడ్డారో
చూద్దామా? మీరేం అనుకుంటున్నారు? ఒకటైనా కలవచ్చేమో. ఒకటైనా కలవచ్చు, ఒకటైనా మ్యాచ్ అవుతుంది అనుకున్నా. రైట్ అండి, ఐఎమ్ సారీ, ఒకటే మ్యాచ్ అయింది. ₹30 మీకు వచ్చిందండి. మీకు ఆల్ బాగుంది. సో మీకు ₹3 వచ్చిందండి, వాళ్ళు ₹30 వచ్చింది. సో సారీ అండి, ఆల్ 6 రాంగ్ కాబట్టి ఈ రౌండ్లో యు ఆర్ ఎలిమినేటెడ్. వెళ్ళే ముందు యూ ప్లే జూలకటక ₹10,000. Are we ready? Yes, sir. Please come. 20,000 గెలుచున్నారు. ఇంకో 10,000 is waiting for you. All the best. Until we 0 వెళ్ళిపోతుంది అదే వద్దండి. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు మాట ఇచ్చారు ఇందాక, గుర్తుంది కదా మీ మాట? గుర్తుంది సార్. 80-20. 80-20. ఓకే, మీరు అంతే కదా? ఒక చిన్న అండర్స్టాండింగ్ వచ్చి, సో వీ విల్ ప్లే దిస్ గేమ్ అగైన్ అండ్ అగైన్. బట్ ముందు మీరిద్దరు పర్ఫెక్ట్గా హ్యాపీగా ఫర్ ఎవర్ లైఫ్లో ఉండాలనేది నా సిన్సియర్ కోరిక అండి. ఆల్ ద బెస్ట్. మీరు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎనీవేస్ అండి, ఐఎమ్ సారీ టు సే యూ యాక్చువల్లీ వన్ ఓన్లీ ₹30. ఓకే, బట్ మిమ్మల్ని అలా పంపిస్తాం నాకు ఇష్టం లేదు. ₹30తో పంపిస్తాం నాకు ఇష్టం లేదు. ఎస్పెషలీ మా షోకి వచ్చారు కాబట్టి, మీరిద్దరు ఉన్నారు కాబట్టి ఇంకో 2 సున్నాలు నేను యాడ్ చేస్తానండి నా తరపు నుంచి. సో దట్ విల్ బి ₹3,000. ఓకే, సో 3,000 మీరు గెలిచినట్టండి. ఇప్పుడు ద నెక్స్ట్ రౌండ్ విల్ బి జంబలకడి పంబ. ఈ రౌండ్ మీ ఆప్షన్ అండి. ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ యూ కెన్ టేక్ ఇట్, ఆర్ 3,000 తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. ఇది గెలిస్తే సెన్సస్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకుంటామండి. విల్ టెల్ యూ ద క్వశ్చన్. దానిపైన గ్రాఫ్ వస్తుందండి స్క్రీన్ పైన. యూ హ్యావ్ టు గెస్ అ పర్టికులర్ పర్సంటేజ్. జనరల్ నాలెడ్జ్ ఏదన్నా అవ్వచ్చు క్వశ్చన్. సో ఆ పర్సంటేజ్ ఒక 4-5% అటు ఇటు మీరు గెస్ చేశారంటే కరెక్ట్గా యూ గెట్ ₹30,000. ఇంకో 0 యాడ్ అవుతుంది. ఇప్పుడు దాకా కట్ చేసామండి, ఇప్పుడు 0 యాడ్ అవుతుంది. సో యోర్ చాయిస్, 3,000 తీసుకెళ్ళిపోతారా, 30,000 ఆడతారా, మీరు చెప్పండి. ఒకవేళ 30,000 ఇంకా నెక్స్ట్ గేమ్ రౌండ్ లో లాస్ అయితే 3,000 ఉంటుందా? నో, యూ లూజ్ ఎవ్రీథింగ్ అండి. మళ్ళీ ₹300 మళ్ళీ కట్ అవుతుందండి. విల్ ప్లే 300, 3,000, 30,000 డిసైడ్. రాంగ్ ఆన్సర్ 0 మైనస్ అవుతుంది. సో న్యాచురలీ ఆడదామని వచ్చామండి. మీరేమంటారు? ఆయన మాట నా మాట కాదు, ఏదో గొడవ పెట్టుకున్నారు. ఐ వాంట్ టు లిసన్ టు దిస్. వాట్ హ్యాపెండ్ బిట్వీన్ దిస్? వచ్చింది తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటే. ఇచ్చింది తీసుకుని ఆడడానికి వచ్చాం కదండి, ఏదో ఇస్తారని నేను రాలేదు కదా. ఓకే, మీతో ఆడదామని వచ్చాను. వచ్చింది పదండి గుట్టుగా వెళ్దాము అని అంటే ఈయనేమో ఆడి. సో క్యూట్. ఒక రకంగా కరెక్ట్, ఇంకో రకంగా మీరు కరెక్ట్. మగవాళ్ళు ఆల్వేస్ కరెక్ట్ కదండి. మగవాళ్ళు ఆల్వేస్ కరెక్ట్ కదండి. దీనికి మీరు సపోర్ట్ చేస్తారులేండి, ఎంతైనా. బాసిజం చూపిస్తున్నారు ఆయన. మీరు ఉన్నారని అలాగా చూసుకుందాం, కుమ్మేద్దాం. ఓకే, సో యు వాంట్ గో? యా. ఓకే, సో లెట్స్ ప్లే జంబలకడి పంబ, ద జాక్పాట్. ఓకే, ఆర్ యు రెడీ? yes sir. దట్స్ అ గేమ్ అండి. ప్రస్తుతానికి వదిలేస్తే 3,000 మీదండి. రాంగ్ ఆన్సర్ చెప్తే 300 వస్తుందండి.
రైట్ ఆన్సర్ చెప్తే 30,000 వస్తుంది. ఇట్ ఈస్ యువర్ చాయిస్ అగైన్. వన్ మోర్ ఛాన్స్ యూ వాంట్ టు థింక్. స్లిమ్గా ఉండటం ఫ్యాషన్ అని ఎంత పర్సంటేజ్ మంది ఇండియన్స్ భావిస్తారు? పర్సంటేజ్ 100 మందిలో ఎంతమంది అనుకుంటారు? Get your 30,000, come on. 10 seconds. 80. 20, 80. 80%. Okay, let's see. మీరు చెప్పింది 80 అండి. This will show the result. Confirm అండి? Yes, sir. Okay, they're sure? Yeah, you can lock it. Forty percent is the answer. So you lost 3,000 too. So like you said, ఆడటానికి వచ్చారు కాబట్టి ఆట ఆడుకున్నాం, ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఇంటికి వెళ్దాం. ఓకే Okay, sir. ఓకే అండి. వండర్ఫుల్ ప్లేయింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రాట్స్ ఎనీవేస్ అండ్ విల్ మీట్ అప్ అగైన్. ఓకే, ఇప్పుడు వాయించండి. చెప్తాను. పర్లేదా? వెరీ గుడ్. ఓకే అండి.